ద ఫస్ట్ వర్డ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూ. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన దొరికేది ఏంటంటే, ఈ లోకమంతా మన పాపాలని గురించి మాట్లాడుకొని మనల్ని వదిలేయచ్చు, కానీ దేవుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు మాత్రము ఎప్పుడు కూడా తృణీకరింపబడరు. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం చూసుకుందాము, దేవుడు ఏమంటున్నాడంటే సిలువలో, ఫాదర్ ఫర్గివ్ దెమ్. ఆయన ఏమంటున్నాడు? క్షమించండి. క్షమించకపోతే ఏం జరుగుతుంది మన జీవితంలో? అందుకే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫర్గివ్ ఆర్ ఫెయిత్ ఫెయిల్స్. హల్లెలూయా. చెప్తారా? ఫర్గివ్ ఆర్ ఫెయిత్ ఫెయిల్స్. నువ్వు క్షమించకపోతే మన విశ్వాసము అక్కడ ఓడిపోతుంది. హల్లెలూయా. అన్ఫర్గివ్నెస్ అంటే ఏంటిదంట? దొంగ, అది దొంగతనం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దొంగ నాశనమును హత్యను చేయడానికి వస్తాడు. అన్ఫర్గివ్నెస్ అనేది కూడా అది ఒక దొంగ లాంటిది. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తుంటామో మనం ఏం చేయాలంట? నిలబడి అక్కడే హృదయపూర్వకంగా మనము క్షమించాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కృప అత్యధికంగా ఉంది, కానీ ఆ అన్ఫర్గివ్నెస్ అనేది ఏం చేస్తుందంటే, దేవుని యొక్క కృపని అనుభవింపకుండా మనమే అడ్డుకట్ట వేస్తున్నామంట. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం స్టెఫెన్ చూసినప్పుడు, స్టెఫెన్ కూడా ఈ లోకంలో మనిషే అనుకోవచ్చు. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన భరించాడు, ఆయన చెప్పగలిగాడని. స్టెఫెన్ని మనం చూసుకుంటే, స్టెఫెన్ కూడా ఒక మనిషి. ఆయన అంటున్నాడు, ఆయనని రాళ్ళతో కొడతా ఉన్నారు, ఆయనని చంపేస్తున్నారు, కానీ ఆయన ఏం చూస్తున్నాడంట? ఆయన ఏవో కొడుతున్నారు కదా అని మనుషుల్ని చూడట్లేదంట, కానీ ఆ క్షణం ఎవరిని చూస్తూ ఉన్నాడంట? దేవుని చూస్తున్నాడంట. ఎప్పుడైతే తన మీద అపరాధంగా మోపుతున్నారో, మన మీద ఎప్పుడైతే అపరాధం మోపబడతా ఉందో, మన మీద ఎప్పుడైతే విరోధంగా లేపబడుతుందో, ఆ క్షణములో యేసుక్రీస్తు నువ్వు నేను ముందు పెట్టుకున్నప్పుడు మనము ఒక మనిషిని ఈజీగా క్షమించగలము. హల్లెలూయా. ఈ క్షమాపణ లేనితనం ఎలాంటిదంట అంటే, అదొక ఊండ్ లాంటిది. అందుకే దేవుడు అంటాడు, మీ విరిగిపోయిన హృదయాన్ని నాకు ఇవ్వండి, మీ గాయములను నేను కడతాను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఏది ఉంచుకోవద్దు, అన్నీ నాకు ఇచ్చేసి, అన్నీ నాకు చెప్పే, పగ తీర్చుకుంటే నీ పని కాదు, నా పని. నువ్వు క్షమించే హృదయపూర్వకంగా